టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత రాజ్ నిడుమోరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవపై ఉన్న గురుభావం, ఈషా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత అయితే రెండో వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, హాజరయ్యారు. సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఆ సన్నిహితులు సమక్షంలోనే సమంత అయితే రెండో వివాహం చేసుకుంది. రాజ్ నిడుమూరు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన ప్రముఖ దర్శకుడు. సో ఆయనతో కలిసి పనిచేసినటువంటి సమంత కొన్ని సినిమాలను సిరీస్లను కూడా తీయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అలా ఏర్పడినటువంటి పరిచయం కాస్త ఇంకా పెళ్లి వరకు కూడా దారితీసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలోనే రైట్ నౌ ఇక్కడ జరిగినటువంటి కోయంబత్తూరులో జరిగినటువంటి వీరిద్దరి వివాహం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా ఫొటోస్ కానీ వీటన్నిటికి సంబంధించి పూర్తిస్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి రావాలి. కానీ కొంతమంది తమకు కావాల్సినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆ సన్నిహితుల సమక్షంలోనే సమంత రాజ్ నిడుమూరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఒకటయ్యారు. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. గతంలో కూడా చూస్తాం సమంత వ్యవహారంలో జరిగినటువంటి ఆమె మొదటి పెళ్లి ఏదైతే ఉందో ఆ మొదటి పెళ్లి వ్యవహారంలో జరిగినటువంటి అనేక వివాదాలు కావచ్చు, చివరికి అవి విడాకుల వరకు వెళ్ళడము, ఆ తర్వాత వీడిపోవడం అవన్నీ కూడా మనం చూస్తాం.